హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. హిందూ మతంలో 3 కోట్ల దేవతలు ఉన్నారని ప్రజలు నమ్ముతూ ఉంటారు. ప్రతి దేవుడికి వారానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. వివిధ పండుగలు, ప్రత్యేక రోజులు దేవుళ్లకు అంకితం చేయబడ్డాయి. ఆ పవిత్రమైన రోజున యాగాలతోని పూజా పురస్కారాలు చేసుకుంటారు. భగవంతుడికి ఇష్టమైన ప్రసాదాన్ని సమర్పిస్తారు. అయితే హిందూ పురాణాల ప్రకారం జీడిపప్పును కూడా దేవుళ్లకు సమర్పిస్తారట. ఇలా చేయడం వల్ల పట్టిన దరిద్రం తొలగిపోతుందని నమ్ముతుంటారు మన పెద్దలు. మనం ఏ దేవుళ్లకు జీడిపప్పును ప్రసాదంగా సమర్పించవచ్చో ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకుందాం. గణేశుడికి జీడిపప్పు నైవేద్యంగా పెట్టవచ్చు. ఆయనకి ఇష్టమైన ప్రసాదాలలో మోదకం, ఉండ్రాలు అని మనందరికీ తెలిసిందే. అయితే వినాయక చవితి సందర్భంగా వాటిని గణేశుడికి సమర్పిస్తాం. అయితే బుధవారం నాడు విఘ్నేశ్వరుడి పూజా సమయంలో జీడిపప్పును కూడా నైవేద్యంగా పెట్టండి. ఇది మన గ్రహ దోషాలన్నింటినీ తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కోరిన కోరికలు గణపతి తీరుస్తాడట. శివుడికి జీడిపప్పును ప్రసాదంగా సమర్పించడం చాలా శ్రేయస్కరం. సోమవారం పూజల్లో పూలు, పండ్లతో పాటు జీడిపప్పును కూడా ప్రసాదంగా పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం మనపై ఉంటుంది. శివ పూజలోని పసుపు, సింధూరం, తులసి వంటివి ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేస్తే శివుడికి కోపం వస్తుందని పెద్దలు అంటుంటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.